మడిసన్నా కాసింత కళాపోసం ఉండాలయ్యా. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. మంచి పర్ఫార్మెన్సే కాదు, నేను మంచి సింగర్ ని అని ప్రూవ్ చేసుకోబోతున్న చంద్రహాస్. రెడీయా చంద్రహాస్? రెడీ. ఎవడురా అంత పోటుగాడు? ఏంటి మమ్మీ ఎవడు? నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా? ఈ చేష్టలు చూసే నిన్న అందరూ ఎర్రి పుష్పం అనేది. ఓకే సెకండ్ అండి. ఈ అక్క కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. ఈ అక్క కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. ఏమన్నది సన్నాస దరిద్రుడా? బుర్ర ఇంత ఓపెన్ గా మైక్ పెట్టుకుని గుంజి 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 గుద్ద బగలదే. గుంజి 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 గుద్ద బగలదే. వాణ్ణి పట్టి 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 పట్ట పగలుదే. చెవులంచి రక్తం కూడా వచ్చేస్తా కదంట్రా. మీ ఎనర్జీ నాకు చాలా నచ్చింది. మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. క్షమించండి, చాలా కొంచెం నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను. ఏంట్రా ఆ బిల్డప్ ఏంట్రా? సో ఆ పాట కూడా ఇక్కడ అందరికి నచ్చింది, క్లాప్స్ కొట్టారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళా వన్స్ మోర్ చూసుకుంటారు కదా. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్. ఈ జపాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? చేంజ్డ్ వర్షన్. మీ కంట్రీ ఫేస్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, మీరు ఇంత దుర్మార్గులని. అసలు నా ఇన్స్పిరేషన్ అంతే ఆది సాయి కుమార్ అన్న. అయన్నొద్దు, పాయింట్కి రా. మీలాగే నేను కూడా ఎప్పుడు నా లైఫ్ అంతా కష్టపడతా ఉంటాను. మీరు నా ఇన్స్పిరేషన్. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. డాడీ థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి నన్ను కనిపెంచి ఈరోజు ఈ స్థాయిలో పెట్టినందుకు. మై హీరోయిన్ మిస్ వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత మిస్ ఇండియా ఫైనలిస్ట్. యూ విల్ డెఫినెట్లీ బికమ్ బిగ్గెస్ట్ హీరోయిన్. వచ్చిండా సైంటిస్ట్. సో ఆఫ్టర్ బికమింగ్ బిగ్ హీరోయిన్ ఆల్సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ. కళ్ళు తిరిగిపోతాయి తవ్వాన్ని. దయచేసి మీరందరూ ఈ సినిమాని నా కోసమే కాకుండా ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి కోసం ఆదరించాలని కోరుకుంటున్నాను. దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం భయం నన్ను భయపెట్టారు, ఇప్పుడు పాడినట్టు ఉంది అది. ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. నా సినిమా ఈవెంట్కి వచ్చి స్పీచ్ ఇవ్వకుండా వెళ్తావేంట. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సభ్యకర పదాచారంతో సాగిన ఈ పాటను మహిళలు ఉన్న సభలో స్వయంగా పాడి అందరినీ షాక్ గురి చేశాడు ఈ హీరో. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ, నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. చంద్రహాస్ చేసిన ఈ పనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి దరిద్రపు కొట్టు విధం నేను ఎక్కడ చూడలేదు. తెలుగు సినిమా గౌరవాన్ని తీస్తున్నారని, ఇండస్ట్రీని బి గ్రేడ్ స్థాయికి దిగజారుస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. అఖిల ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చంద్రహాస్ బరాబర్ భూత్ పురాణం అన్నట్టుగా వార్తల్లోకి వచ్చాడు. డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? అయితే ఈసారి కేవలం యాటిట్యూడ్ తోనే కాదు, అత్యంత అసభ్యకరమైన భాషతో కూడిన పాటతో. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. పాటలోని పదాలు అత్యంత దారుణంగా డబుల్ మీనింగ్ తో ఉన్నాయని చెప్పేసి కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ బి గ్రేడ్ స్థాయికి టాలీవుడ్ తీసుకెళ్తున్నారు వీళ్ళు. అరే బచ్చాగాడు సార్. చంద్రహాస్ ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ తో తెలుగు సినిమా గౌరవాన్ని బి గ్రేడ్ స్థాయికి దిగజారుస్తున్నాడని. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఎందుకంటే యాటిట్యూడ్ స్టార్ అంటే యాక్టింగ్ చూపించాలి భయ్యా, ఇలాంటి బూత్ పాటలు కాదని చెప్పేసి కూడా. ఎందుకు చేయాలి? అది అవసరమా? అవసరమానండి.